భారతదేశంపై అనేకసార్లు దండయాత్రలు చేసిన మహమ్మద్ గోరీని అంతమొందించిన పృథ్వీరాజ్ చౌహాన్ సేవలు ఎనలేనివని పలువురు కొనియాడారు. గాడిమొగ్గ అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో పృథ్వీరాజ్ 889వ జయంతిని గుడ్డివాని తుమ్ము సెంటర్లో ఘనంగా నిర్వహించారు. సంఘం నాయకులు కాలాడి శివ, సంగాడి వీరబాబు, కోలా వీరబాబు మాట్లాడారు. అనేక ధైర్య సాహసాలు ప్రదర్శించిన పృథ్వీరాజ్ పేరుపై భారతదేశం పృథ్వీ క్షిపణి తయారు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ పెసింగి ఈశ్వరరావు, మల్లాడి ధర్మారావు, పినపోతు సతీష్, పేరాబత్తుల నూకరాజు, సంగాడి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే ఈ జయంతి ముఖ్యంగా జరుపుకోవాల్సిన ప్రధాన కారణం ఏంటంటే ఈయన చౌహాన్ వంశానికి చెందినవారు. చౌహాన్ వంశానికి చెందినప్పటికీ కూడా భారతదేశంలో వాయువ్య భారతదేశాన్ని ఇప్పుడు ఉన్నటువంటి రాజస్థాన్, అజ్మీర్ రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి ఈయన. ముఖ్యంగా ముస్లిమ్స్పై దండయాత్ర చేయడం జరిగేది. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకలను భారతదేశంలో వారి కోసం చెబుతూ భారతదేశంలో ఒక గొప్పదాన్ని చాటి చెప్పడం జరిగేది. ఆ విధంగా పృథ్వీరాజ్ చౌహాన్ గారు మరి పాఠ్యాంశంలో కానీ కళాశాల పాఠ్యాంశంలో కానీ ఆయనకి షార్ట్ ఆన్సర్కి సంబంధించిన విషయమే తప్ప చారిత్రకంగా ఆయన్ని గుర్తించడం అనేది తక్కువగా ఉండేది. అలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన కోసము రాసిన పుస్తకంలో పృథ్వీరాజ్ చౌహాన్ రాసో అనే పుస్తకంలో ఆయన యొక్క చరిత్రను జాతీయ వీరుడు, హిందూ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ 859వ పుట్టినరోజు సందర్భంగా మరి ప్రధాని మోడీ గారు కూడా ఆయనకి శుభాకాంక్షలు చెప్పారు. మరి భారతదేశం గురించి మహమ్మద్ అనే గోరి ముస్లిం ఒక వ్యవస్థ భారతదేశాన్ని చిన్నాతత్వం చేసి అనేక విధాలుగా మనల్ని హింసలు పెట్టి మన దేశాన్ని పాడు చేశారు. ఈయన 17 సార్లు సమావేశం పెట్టి అంత జాలి దయా గుణం అనే వ్యక్తి ఈయన. హిందూ సామ్రాట్ జాతీయ వీరుడు పృథ్వీరాజ్ చౌహాన్. మరి ఇండియన్ ఆర్మీలో మొట్టమొదటి శకం పృథ్వీ చౌహాన్ అనే బిరుదు పెట్టారు. అది మన జాతికి గర్వకారణం అని నేను తెలియజేయడం జరుగుతుంది. మరి ఇటువంటి మహనీయులను ఎప్పుడు కూడా మనం గుర్తించాలి.